Hello everyone, I am come back to another video. First of all, welcome back to my channel. ఏంటంటే ఈ వీడియోలో శ్రీ వివాహం తర్వాత మట్టి గాజులను ఎందుకు వాడాలి అంటే ఎందుకు ధరించాలి పెళ్ళైన మరుక్షణం మట్టి గాజులు ధరించమంటారు ఎందుకు అని ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చూద్దాం అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద టుడేస్ వీడియో. ఏమిటంటే శ్రీ వివాహం తర్వాత మట్టి గాజులనే ఎందుకు వాడాలి, అసలు దానివల్ల ఉపయోగం ఏంటి, అలా వాడకపోతే ఏమన్నా జరుగుతుందా అని ఇప్పుడు చూద్దాం. దానికి రీజన్స్ అనమాట, బిహైండ్ రీజన్. గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం అనమాట. గాజులు తమ రంగుని బట్టి రకరకాల అర్థాలను తెలియజేస్తాయి. గాజులు అందానికే కాదు సౌభాగ్యానికి కూడా చిహ్నం అన్నమాట. గాజులు తమ రంగుని బట్టి రకరకాల అర్థాలను తెలియజేస్తాయి. ఎరుపు రంగు గాజులు శక్తిని, ఎరుపు రంగు గాజులు శక్తిని, నీలం రంగు గాజులు విజ్ఞానాన్ని, ఊదా రంగు స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని, పసుపు రంగు గాజుల సంతోషాన్ని, నారింజ రంగు గాజుల విజయాన్ని, తెల్ల రంగు గాజుల ప్రశాంతతను, నలుపు రంగు గాజును అధికారాన్ని. ఇలా బట్టి మట్టి గాజులకు ఎంతో ప్రత్యేకత ఉంది మన హిందూ సంప్రదాయంలో. అందుకే సుమంగళి స్త్రీలు మట్టి గాజులను తప్పనిసరిగా ధరించాలి. అంటే మన హిందూ సంప్రదాయంలో సుమంగలిగా ఉండే స్త్రీలు ఖచ్చితంగా చూడండి ఎవరి గాజులైనా మట్టి గాజులు ఉంటాయి. ఎందుకంటే అలా ధరించడం ద్వారా మనకి ఇవన్నీ తెలియదు కదా. ఎరుపు రంగు గాజులు ఏంటి శక్తిని, నీలం రంగు గాజులు ఏంటి విజ్ఞానాన్ని, ఊదా రంగు గాజులు ఏంటి స్వేచ్ఛను, ఆకుపచ్చ రంగు గాజులు ఏంటి అదృష్టాన్ని, పసుపు రంగు గాజులు ఏంటి సంతోషాన్ని, నారింజ రంగు గాజులు ఏంటి విజయాన్ని, తెల్ల రంగు గాజులు ఏంటి ప్రశాంతతను, నలుపు రంగు గాజులు ఏంటి అధికారాన్ని. ఇలా మట్టి గాజులకు ఎంతో ప్రత్యేకత ఉంది కదా. ఇది ఎవరికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. మరి ధనవంతులు 2 చేతుల నిండా ఎన్ని బంగారు గాజులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం 2 మట్టి గాజులు ధరించాలనే శాస్త్రం చెబుతుంది. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి పూజలో కూడా పసుపు కుంకుమలతో పాటు గాజులను ఉంచి పూజించటం మనకి మంచి ఆధారం అన్నమాట. ముత్తైదువులకు వచ్చి తీర్చి ఆమె సంప్రదాయంగా మనది అనమాట. ముత్తైదువులుగా ఇది సంప్రదాయం జరుగుతుంది అనమాట. ముత్తైదువులు వచ్చి వాళ్ళు గాజులు ఇచ్చి గౌరవించి సంప్రదాయం మనది అనమాట. ముత్తైదువులు వచ్చినా వాళ్ళకి గాజులు ఇచ్చి మనం పంపిస్తాం అనమాట. ఇది కదా ఈ వీడియో అండి. ఇదే అండి ఈ వీడియోలో మీకు చెప్పాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.